నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ i3 మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చలికాలం వస్తుంది అంటేనే చాలామందికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పక్షవాతం చలికాలంలో ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు కదా. మరి దీని గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాము, సీజనల్ చేంజెస్తో పాటుగా పక్షవాతం గురించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ముఖ్యంగా ఈ చలికాలంలోనే బయటపడడానికి కారణాలు ఏముండొచ్చు? సో చలికాలము ప్రకృతి ధర్మంలో భాగంగా బ్లడ్ సర్క్యులేషను మిగతా కాలాల మాదిరి ఉండదమ్మా. సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రక్తం సరిగ్గా సంచారం కాకపోవడం చేత మరి రక్తనాళాల్లో ఏదైనా అవరోధాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత సర్వసాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా. సో ముఖ్యంగా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత రక్త ప్రవాహంలో అవరోధాలు కలగడం చేత ఇవి వస్తుంటాయమ్మా. సో చలికాలము రక్తనాళాలు కూడా సంకోచించే స్వభావం ఎక్కువగా ఉంటుందమ్మా, వ్యాకోచించే స్వభావం కంటే కూడా. సో దీనికి కూడా స్మోకింగ్ అంటే ఎక్కువ ధూమపానం చేయడం కానీ, లేకపోతే మరి ఎక్కువ వెయిట్ ఉండడం కానీ, లేకపోతే షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ, లేకపోతే బాడీలో ఈ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం కానీ, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో వయస్సు దేహధర్మాల్లో భాగంగా వయస్సు రీత్యా కూడా మరి రక్తనాళాల్లో రక్తము ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత కూడా ఇలా కలుగుతుంటుందమ్మా. ఓకే సరే. ఒకవేళ ముందుగా ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా, పక్షవాతం వస్తుంది అని చెప్పి బాడీ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా? కొంతమందిలో సిగ్నల్స్ వస్తాయమ్మా, ముందు మనకు తెలుస్తాయమ్మా. కొంతమందిలో, అందరికీ అని చెప్పడానికి లేదు. సో కొంతమందిలో ఏం జరుగుతుందంటే పక్షవాతం వచ్చేదానికి ముందమ్మా, ఒక రోజు కానీ 2 రోజులు కానీ 3-4 రోజులు ముందు కానీ మ్యాక్సిమం. సో ఒక భాగము కొంచెం వీక్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఎడమ వైపు కానీ కుడివైపు కానీ, కుడి చెయ్యి కుడికాలు కానీ, ఎడమ వైపు ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఎడమకాలు కానీ, అదేవిధంగా మాట తడవడం కానీ, తర్వాత ఉన్నటువంటి తల తిరగడం కానీ, మొబ్బు వచ్చినట్లు కానీ, కింద పడుతున్నటువంటి ఇది కలగడం కానీ, ఇలాంటివి కలిగేసేసి ఫ్రాక్షన్ ఆఫ్ కొద్దిసేపు ఉండేసి తగ్గిపోతుంటాయమ్మా. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారు అనమాట. అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం చేత మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి అనమాట. సో అది కొంతమందిలో వస్తుంటుందమ్మా. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు, సడన్గా కుప్పగూలిపోతారు. అంటే కుడివైపు రావచ్చు, ఎడమ వైపు రావచ్చు, కాలు చెయ్యి టక్కున పడిపోతాయమ్మా. సో ఎడమ వైపు కాలు చేయి పడిపోవచ్చు, కుడి వైపు కాలు చేయి పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు. కొంత వెరీ రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సమస్య మరి ఎక్కువ ఉంటే మరి అన్కాన్షియస్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కోసారి ఏమవుతుందంటే మరి తలనొప్పి వచ్చి లక్షణాలు వస్తాయి. ఈ యొక్క లక్షణం మాత్రం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది. కొంతమందిలో తలనొప్పి కూడా ఉండదమ్మా. కాబట్టి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టమమ్మా. సో వైద్యులే కరెక్ట్ వ్యాధి నిర్ణయం చేయడానికి వాళ్ళకైతే ఆ యొక్క లక్షణాలను బట్టి ఇతర పరిస్థితులను బట్టేసి వైద్యులు ఆ యొక్క వ్యాధిని చక్కగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. మరి పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అంటే పూర్తిగా పక్షవాతం నుంచి బయటపడటం అనేది ఆయుర్వేదంతో సాధ్యమవుతుందా? ఓకే మా మంచి ప్రశ్న అడిగారమ్మా. అసలు పక్షవాతము అంటే పక్షాఘాతం అని అంటే అర్థమమ్మా. సంస్కృతంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స విధానం ఏంటంటే సమగ్రంగా సంపూర్ణంగా చెప్పడం జరిగిందమ్మా. పక్ష ఆఘాతం, పక్షము అంటే ఒక భాగం, అంటే హాఫ్ భాగం అని పక్షం. ఇప్పుడు నెలలో 2 పక్షాలు ఉంటామ్మా, అంటే 15 రోజులు. ఇక్కడ కూడా ఏమంటే పక్షం ఉంటే హాఫ్. సో పక్ష ఆఘాతం దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం వల్ల సగభాగము అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి, చైతన్య రాహిత్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. సో దీన్ని హెమిప్లీజియా అని చెప్పేసి, పెరాలసిస్ అని చెప్పేసి ఆధునికంగా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో లక్వా వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ప్రథమ దశలోనే మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకున్నట్లయితే చాలా త్వరగా ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 monthలో కంప్లీట్ రికవర్ వచ్చేస్తుందమ్మా. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయమ్మా. మరి వ్యాధి ముదిరిన తర్వాత వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండే కొద్దీ ప్రోగ్రెసివ్ బాగా చాలా
పాటు ఉండినటువంటిది అయితే తగ్గడం చాలా ఇదైపోతుందమ్మా. దీనికి తోడు మరి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే కొంత మార్పు తీసుకురావడానికి వీలు పడుతుంది, కానీ పూర్తి నార్మల్ స్థాయికి తీసుకురావడం అయితే సాధ్యపడదమ్మా. సో మ్యాక్సిమం అట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పోల్చుకుంటే ఇందులోనే సమర్థవంతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నట్లు మేము డైలీ ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నామమ్మా. కాబట్టి అంటే నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకుంటే రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా ఉంటుంది. రెండోది ఏంటంటే మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఆయుర్వేద ఔషధాలు వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క రసాయన తత్వము సదా దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయమ్మా. ఓకే, అసలు పక్షవాతానికి బాగా ఈ ఆయిల్స్ పనిచేస్తాయి లేదా ఈ మెడిసిన్ పనిచేస్తాయి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? ఒకవేళ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్లు అవి చేయించుకుంటూ ఉంటారు కదా, ఇంట్లోనే చేయించుకోవాలంటే ఎలా, అది ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా హోమ్ మేడ్ ఆయిల్స్? ఉన్నాయన్నమ్మా. సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పక్షవాతానికి ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక 50 గ్రామ్స్ మిరియాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. 50 గ్రామ్స్ మిరియాల పొడిని ఒక 1/2 లీటరు అంటే 500 ml నువ్వుల నూనె వేసేయాలి. ఇంతేమ్మా. సో నువ్వుల నూనె వేసి కొద్దిసేపు కాచేయాలమ్మా. నువ్వుల నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దించిన తర్వాత వడగట్టేసేసి, అంటే దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ ఆయిల్ని రోజు ఒక్కసారమ్మా పక్షవాతం ఏ భాగంలో వచ్చి ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసేసి, వీలైతే కాస్త వేడి చేసేసి ఆయిల్ని అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల ఆ యొక్క నరాలకు, కండరాలకు, ఆ యొక్క టిష్యూస్కి మంచి ఎనర్జీ, శక్తి వచ్చేసేసి వెంటనే రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకునేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ఏ సార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏమైనా పక్షవాతం వచ్చిందంటే, పక్షవాతం వచ్చినందుకు మనకు దాని యొక్క ప్రభావము మరి కాళ్ళు చేతుల మీద కనిపిస్తుంటుంది, కానీ జరిగే తంతంతా బ్రెయిన్లోమా. ఓకే. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స బాగా జరగాలి. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స జరగాలంటే రక్తనాళాలలో గడ్డగట్టకుండా ఉండాలి. గడ్డగట్టినటువంటి రక్తనాళాలు ఆ గడ్డ కరిగేటట్లు మనం ఔషధం ఇవ్వగలగాలి. అట్లే ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుందమ్మా. అది ఒక 10% మాత్రమే. సో రక్తనాళాలు చిట్టినటువంటి పరిస్థితి కూడా, ఆ పరిస్థితి లేకుండా ఆ మెదడు భాగాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయాలి. ఇలాంటి ఔషధాల్లో మరి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయమ్మా. సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము. మరి గత 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాను చూడమ్మా. దీనికి ఎక్కువ మందికి మేము ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తానంటేమా, అక్కల కర్ర అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అక్కల కర్ర ఇది ఖరీదైనటువంటి ఔషధం అమ్మా. సో కొంచెం ఖరీదు ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుందమ్మా. అక్కల కర్ర జస్ట్ ఒక్క పెసరగింజ నోట్లో వేసుకో, పొడి కొంచెం పెసరగింజ నాలుక మీద ఉన్నప్పటికీ చాలాసేపు విపరీతమైన తిమ్మిరి కారం ఉండేటువంటి పరిస్థితి, తిమ్మిరి ఉండిపోతుందమ్మా. అంత అద్భుతమైనటువంటి ఔషధం. అక్కల కర్ర చూర్ణం ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా వచ చూర్ణం 20 గ్రామ్స్ తీసుకోవాలి. శొంఠి చూర్ణం 20 గ్రామ్స్ తీసుకోవాలి. మొత్తం ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 60 గ్రామ్స్ ఔషధం తయారవుతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి కలిసిన తర్వాత ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. సో రోజు 2 గ్రాములు అనేసరికి నెలకి ఎన్ని గ్రాములు అవుతుందమ్మా? 60 గ్రాములు అవుతుంది. అంతే కదమ్మా. 60 గ్రాములు ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం సరిపోతుందమ్మా ఒక నెలకి. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. ఆహారానికి ముందు 1 గ్రామ్ పొడి ఉదయం, 1 గ్రామ్ పొడి రాత్రి. వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే ఇంత పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఎలాగోలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా రికవర్ అయిపోతుందమ్మా. మేము చాలా మందిని చూసాం. ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది సార్ ఈ యొక్క ఔషధం అమ్మా? దాదాపు 3 నెలలు 4 నెలలు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదమ్మా. రెగ్యులర్ వాడుకోవచ్చు అమ్మా కొన్నాళ్ళ పాటు. దీంతో పాటుగా ఇంకేదైనా మెడిసిన్స్ యూజ్ చేసుకోవాలా? జనరల్గా ఇదే సరిపోతుందమ్మా. జనరల్గా ఇదే సరిపోతుంది. పైపూత మందుగా చెప్పాను. సో నేను చెప్పినట్టు ఈ అక్కల కర్ర, వచ్చా, వీటితో తయారు చేసుకున్నటువంటి ఔషధం, శొంఠి దీంతో తీసుకున్నటువంటి ఔషధం ఇన్ జనరల్ సరిపోతుందమ్మా. దీనికి తోడు ఏంటంటే కొంచెం ఆహారం ఇవ్వాలమ్మా. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ లేకుండా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ, వేళకు ఆహారం తీసుకుంటూ, వేళకు రెస్ట్ తీసుకుంటూ, మరి కాస్త చేతనైతే చిన్న ఎక్సర్సైజ్ అంటే నడక లాంటివి చేస్తూ ఇలాంటి చేయడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది, మరింత త్వరగా రికవర్ అవుతాడమ్మా. సో కంప్లీట్ ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత 6 మాసాలకు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక 20 days కానీ ఒక 1 month కానీ అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళా రాకుండా ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.
సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి కంటి సమస్యల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే ఐసైట్స్ వస్తున్నాయి. మరి దీనికి గల కారణం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సో చిన్నపిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకొని కనిపించడం, లేకపోతే వాళ్ళకి టీవీ చూస్తున్నప్పుడు కనిపించకపోవడం, రాస్తున్నప్పుడు కనిపించకపోవడం, పెద్దవాళ్ళల్లో అంటే చిన్నపిల్లల నుంచి మాట్లాడుకుంటున్నట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 3, 4, 5 కూడా ఇప్పుడు కొంచెం కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి జెంటికల్గా వస్తాయా, లేకపోతే ఏమైనా ఫుడ్ చేంజెస్తో మనం సెట్ చేసుకోవచ్చా, ఎలా చేయొచ్చు అంటారు? సో శరీరంలో మిగతా అవయవాలతో పాటు వచ్చేటువంటి జబ్బుల్లో కూడా కంటికి కూడా జబ్బులు వస్తుంటాయి మా. కానీ సర్వేంద్రియం నయనం ప్రధానం. అవును. సో అన్ని అవయవాల కంటే కూడా నయనం అంటే కన్ను చాలా ప్రధానమైందని చెప్పేసి పూర్వకాలం ఆనాడే మన పెద్దలు చెప్పడం జరిగిందమ్మా. సో కంటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెప్పేసి, కళ్ళు బాగుంటేనే సమస్తమైనటువంటి ప్రపంచాన్ని కూడా మనం చూడగలమ్మా. సో దేహధర్మాల రీత్యా, వయోధర్మాల రీత్యా సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ఏదో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు, తర్వాత చెవులకు సంబంధించినటువంటి సమస్యలు, చెవుకు సంబంధించినట్లు వచ్చినట్లు, అదేవిధంగా మతిమరుకు సంబంధించినట్టు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కూడా కంటికి కూడా సమస్యలు రావడం అత్యంత సర్వసాధారణమా. సో కొంతమందికి ఏదో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాలు లేదు ఆ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి వస్తే, కొంతమందికి 70-80 సంవత్సరాలు ఆ ప్రాంతము ఆ వయస్సు దాటినటువంటి వాళ్ళలో కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మరి తల్లిదండ్రుల యొక్క అవగాహన లోపం చేత, పిల్లలకి సరైనటువంటి మార్గదర్శకం చూపలేకపోవడం చేత, విపరీతమైన పోషకాహార లోపం చేత, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఆహారం ఇవ్వడం చేత, కంటికి రెస్ట్ సరిగ్గా లేకపోవడం చేత, ఇలా వివిధ రకాల కారణం చేత చిన్న వయస్సులోనే కంటి జబ్బులు వస్తున్నాయమ్మా. మీరు గమనించండి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఒక 100 మందిని గమనించినట్లయితే దాదాపు ఒక ఇంచుమించు 15-20 మందికి అద్దాలు, సో స్పెట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో ఇవన్నీ చెప్పేసరికి చాలా మందికి సందేహం వస్తుంటుంది, మరి డాక్టర్ గారు కూడా స్పెట్స్ వాడుతున్నారు కదా, డాక్టర్ గారు ఏదైనా మందు వాడుకొని ఆ సమస్య లేకుండా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటుంటామా. సో నాకు ఈ నాలెడ్జ్ వచ్చేసరికి కాలం గడిచిపోయింది. సో ఇవన్నీ తెలుసుకునేసరికి నాకు దాదాపు 40-50 ఏళ్ళు వచ్చినాయమ్మా. సో దాదాపు అప్పటికి చత్వారం అని చెప్తుంటారమ్మా, అది కొంచెం మొదలు కావడం, తర్వాత సరైన వయస్సు వచ్చే కొద్ది కూడా ఇంతకుముందే చెప్పినట్టు దేహధర్మాల్లో భాగంగా ఇది వచ్చిందమ్మా. ముందు జాగ్రత్తలు తీసుకొని నాకు కూడా చిన్నప్పటి నుంచి వీటి మీద అవగాహన ఉంటే ఇంకో 10-15 సంవత్సరాల పాటు అద్దాలు లేకుండా గడపగలిగి వాడినేమో. సో సరే, ఏదైనా అనుభవం నేర్పిన పాఠాలని చెప్పేసి ఆ అనుభవం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నామ్మా. సో నేను చేయలేకపోయినాను, కనీసం ఫ్యూచర్లో కూడా భవిష్యత్ వచ్చే జనరేషన్ కూడా అలా ఇబ్బంది. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 65 అమ్మా. 65. నార్మల్గా మీకు ఎప్పుడు వచ్చింది స్పెట్స్? నాకు దాదాపు ఒక 10 ఇయర్స్ అయిందమ్మా. అంటే 55 నుంచి కొద్దిగా మొదలైంది. 55 అంటే మీరు చాలా అంటే కొంచెం పెద్ద ఏజ్ కదా. చిన్నప్పుడు అంటే 20-30 కన్నా 55 అనేది పర్వాలేదు, మీరు జాగ్రత్త తీసుకున్నట్టే. మీరు డాక్టర్ కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ స్పెట్స్ కూడా వచ్చేవి కాదు అనేది నాకు తెలియదు. సో తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయిందమ్మా. సో ఇప్పుడు కొంత డ్యామేజ్ అయిపోయింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడం కూడా కష్టం. అసలు ఇప్పుడు కంటి ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ముఖ్యంగా చిన్నపిల్లలకి పోషకాలు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం ఇవ్వడం పిల్లలకు నేర్పించాలి. అంటే పోషకాలు ఉండేటువంటి ఆహారం అంటే బాగా ప్రోటీన్స్, అదేవిధంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్, కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, ఖనిజాలు ఇలాంటివి సంపూర్ణంగా ఉండే ఆహారం చిన్నపిల్లలకి ఇవ్వాలమ్మా. మెయిన్గా చేయాల్సింది అది. సో ఈ పోషకాహారంలో కూడా విటమిన్ ఏ ప్రధానంగా ఉండాలి, అదేవిధంగా విటమిన్ సి, విటమిన్ డి, అదేవిధంగా విటమిన్ ఈ, అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే చిన్నపిల్లలకి సో చాలా వరకు కూడా ఒక వయస్సు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఎలాంటి కంటి జబ్బులు రావమ్మా. సో కంటికి సంబంధించినటువంటి ఈ రెటినాకు సంబంధించిన సమస్యలు కానీ, లోపల రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కానీ, తర్వాత విజన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, తర్వాత ఈ శుక్రాలు అంటారు కదమ్మా, ఈ క్యాట్రాక్ట్ ఇలాంటి సమస్యలు కానీ, ఇలాంటివి ఏవి రాకుండా ఉండేదానికి నేను చెప్పినటువంటి పోషకాహార పదార్థాలు బాగా సమృద్ధిగా చిన్నప్పటి నుంచి వాడడం వల్ల చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. సో అలాంటి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ గురించి మనం ఆలోచించినట్లయితేమా, ఈ విటమిన్ ఏ కరివేపాకు తర్వాత కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుందమ్మా. సో మీరు బాగా గమనించండి, కరివేపాకు మన ఆహార పదార్థాల్లో వంటకాలు తయారు చేసి కరివేపాకు అందులో వేసినప్పటికీ ఎంతమంది కరివేపాకు తింటున్నారమ్మా? పెద్దవాళ్లకు అలవాటు లేకుండా పోయింది చాలామందిలో.
చిన్నపిల్లలు పక్కన తీసేసి ఆహారం తింటారు కానీ కరివేపాకు పక్కన పెడతారు. సో మన పెద్దలు దాని యొక్క పర్పస్ను గుర్తెరిగే ఆహార పదార్థాల్లో వంటకాల్లో అది వేసి తినమని చెప్పి తయారు చేసుకొని తినమని చెప్పారమ్మా. సో తల్లిదండ్రులకు వాటి మీద అవగాహన లేకపోవడం చేత పిల్లలకు అది చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో కరివేపాకు పొడి రూపంలో అంటే అస్సలు తీసుకోరు. ఇలా విధంగా మనం కూరల రూపంలో దాంట్లో రూపంలో చేసినా తీసుకోకపోయేటువంటి పరిస్థితి ఉండడం చేతనే చిన్నపిల్లలకు ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుందమ్మా చిన్న వయసు నుంచి. అదేవిధంగా కొత్తిమీర కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనితో ఆకుకూరలో కూడా మంచి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా అందరికీ అమ్మా, పిల్లల కంటే ఇప్పుడు అందరికీ కంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఉపయోగపడేవి చెప్తుంటాను. సో పొన్నగంటి కూర అమ్మా. పొన్న అంటే బంగారం, గంటి అంటే కన్నం. సో కంటి సమస్యల్లో బంగారం లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని పొన్నగంటి కూర అంటారమ్మా. చాలా మందికి తెలియదు. పొన్నగంటి కూర వాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. అది తెచ్చుకోవాలి, తుంచుకోవాలి, ఆకులు విడదీసుకోవాలి, తయారు చేసుకోవాలంటే మరి మహిళలకు ఓపికలు తగ్గిపోయాయి, తయారు చేసుకోవడానికి ఓపికలు తగ్గిపోయాయి. సో చేసి పెట్టేటువంటి పరిస్థితులు కూడా చాలా కుటుంబాలు లేకపోవడం చేతనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయమ్మా. సో మెంతాకు కానీ, పున్నగంటాకు కానీ, తర్వాత ఈ తోటకూర కానీ, అదేవిధంగా కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ ఇలాంటివన్నీ ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో పుష్కలంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. దీంతోపాటు విటమిన్ సి మనకు దేహంలో ఎక్కువ రోజు నిల్వ ఉండదమ్మా. ఏ రోజుకి ఆ రోజు అయిపోయి దాని పాత్ర. సో ప్రతిరోజు మన దేహానికి విటమిన్ సి అందిస్తుండాలి. సో విటమిన్ సి దేహానికి ప్రతిరోజు అందిస్తుండాలంటే కనీసము రోజు ఒక జామకాయను తింటా ఉండాలి. పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. సో లేకపోతే కనీసం ఒక నిమ్మరసం అన్న తీసుకుంటున్నాడమ్మా. లేకపోతే ఉసిరికతో తయారు చేసినటువంటి ఏదో ఒక పదార్థం అన్న తీసుకుంటున్నారు. కంపల్సరీగా తీసుకోవాలమ్మా. చాలా మందికి తెలియదమ్మా. సో విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కంట్లో ఉన్నటువంటి కణాలు కణజాలాలు దెబ్బతినకుండా, అందులో కంట్లో ఇన్ఫర్మేషన్ అంటే వాపు ప్రక్రియ జరగకుండా, కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండేందుకు ఈ విటమిన్ సి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ రోజుల్లో మరి ఆ విటమిన్ సి రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు మనం లైట్ వేసి వెతుకున్నా కనపడరమ్మా. సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు, ఆ సందర్భం వచ్చినప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి, కానీ విటమిన్ సి ఉండేటువంటి ఆహారాలు రెగ్యులర్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో నేను చెప్పినట్టు కనీసం జామకాయ కానీ, లేకపోతే కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే నేను చెప్పినట్లు ఈ ఉసిరిక కానీ ఏదో ఒక రూపంలో ఈ ఉసిరిక తీసుకోవడం మంచిదమ్మా. విటమిన్ సి ఉసిరిక కొంతమందికి తీసుకోలేకపోవచ్చు, కొంతమంది తీసుకోగలవచ్చు, ఎలాగైనా పర్లేదు విటమిన్ సి తీసుకోవాలి. అదేవిధంగా విటమిన్ డి కూడా కంటికి చాలా చాలా మంచిదమ్మా. సో విటమిన్ డి అనేసరికి నాటు ఆవు జున్ను పాలు అద్భుతంగా వారానికి ఒకసారిగిన వాళ్ళు తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. పుట్టగొడుగులు కూడా బాగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో నాటు ఆవు పాలు దుర్భరము, పుట్టగొడుగులు అనేసరికి ఎంత క్వాలిటీ పుట్టగొడుగులు మనకు దొరకవు. సో తప్పని పరిస్థితుల్లో మరి సూర్యరశ్మి యొక్క ప్రభావంకైనా మనం ఉండాలి. అంటే సూర్యకిరణాలు పడేటట్లు ఉండాలమ్మా. అది లేని పక్షంలో మరి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. ఏదో ఒక రూపంలో దాన్ని భర్తీ చేసుకోవడం మంచిది. కానీ డి విటమిన్ లోపం వల్ల కూడా వయస్సు వచ్చే కొద్దీ కంటి జబ్బులు వస్తుంటాయమ్మా. అదేవిధంగా ఈ విటమిన్ కూడా కంటికి చాలా మంచిదమ్మా. సో ఈ పిగ్మెంట్ లోపల కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, అదేవిధంగా రెటినా దెబ్బతినకుండా ఉండేందుకు, అదేవిధంగా రాడ్స్ అండ్ కోన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా మనకు దృష్టిని కలుగజేసేందుకు ఉపయోగపడేటువంటివన్నీ. సో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా చైతన్యవంతంగా తమ పనులు తాము నిర్వర్తించేందుకు ఈ విటమిన్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడమే కాకుండా కంటిలో ఉన్నటువంటి అనారోగ్యాలను తొలగించేందుకు, వచ్చినటువంటి కంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతామా. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఫ్లాక్స్ సీడ్స్ అమ్మా, ఫ్లాక్స్ సీడ్స్ కూడా అవిసె గింజల్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటివి కూడా ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల ఈ కంటి అనారోగ్య సమస్య నుంచి చాలా దూరంగా ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పినవన్నీ కూడా డైలీ తినాలి అంటే కుదరకపోవచ్చు, కానీ ఏదన్నా రెమెడీ ఉందా డైలీ పిల్లలకి ఆహారంలో రెడీమేడ్గా చేసి పెట్టేది కానీ, లేకపోతే టాబ్లెట్ రూపంలో కానీ అలాగా? మంచి ఒక పౌడర్ చెప్తానమ్మా. టేస్టీగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. 100 గ్రామ్స్ బాదం పప్పులని వేయించేసి పౌడర్ తయారు చేయడమ్మా. 100 గ్రామ్స్ బాదం పప్పు పౌడర్లో 25 గ్రామ్స్ కరివేపాకు పొడి, 25 గ్రామ్స్ ఉసిరిక పొడి, 5 గ్రామ్స్ ఇలాచి పొడి. చాలా బాగుంటుందమ్మా. సో ఈ రేషియోలు అన్ని పదార్థాలు బాగా కలిపేసి గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా
జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు వాటర్లో కానీ తేనెతో కానీ పాలతో కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా సో తీసుకోవడం వల్ల మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడుతుందమ్మా. చిన్నపిల్లలు అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే రెగ్యులర్గా హాఫ్ టీ స్పూన్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో రోజు తీసుకునే ఆహార భాగంలో దినచర్యలో భాగంగా రోజు దీన్ని తీసుకోవడం వల్ల కంటి జబ్బుల నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. అవి రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి చాలా మందికి హెయిర్ మీద ఎంత ప్రేమ అంటే మార్కెట్లో ఎలాంటి షాంపూస్ దొరికినా, అంటే కొత్తగా ఏవైనా సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినా లేకపోతే ఇది మంచిది అని ఎవరైనా చెప్పినా సజెస్ట్ చేసినా కానీ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అన్నీ కొని తెచ్చేసుకుంటారు అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్ వేలో ఏమైనా షాంపూస్ దొరికితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? సో ఈ వీడియో మీకోసమే. న్యాచురల్ వేలో షాంపూని ఎలా యూస్ చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఒకవేళ హోమ్ మేడ్ షాంపూస్ ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో అందరికీ అందం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ బాగుండాలని చూస్తూ ఉంటారు. ఈ హెయిర్ బాగుండాలనే తపనతో చాలా కెమికల్తో కూడిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. మరి న్యాచురల్ వేలో షాంపూస్ బయట కొన్నా కానీ మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఒకవేళ ఇంట్లో హోమ్ మేడ్ షాంపూస్ అంటే ఎలా తయారు చేసుకోవాలి? ఓకేమ్మా. సో తలస్నానము ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ వారంలో ఒకసారి 2 సార్లు రైతులు రెగ్యులర్ కూడా చేస్తున్నారమ్మా. అవును. సో తలస్నానం వరకు మంచిదే, కానీ తలస్నానానికి ఉపయోగించేటువంటి షాంపూ వల్ల దుష్పరిణామాలు చాలా కలుగుతున్నాయమ్మా. చాలా మందికి అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, వాటి మీద సదవగాహన లేకపోవడం చేత విచ్చలవిడిగా అలాంటి షాంపూలు వాడడం చేతనే కొంచెం ఈ స్కాల్ప్ సంబంధించినటువంటి సమస్యలు, చుండ్రు ఇలాంటి సమస్యలు, అదేవిధంగా వెంట్రుకలు బ్రిటిల్గా తయారవడము, కోర్సుగా తయారవడము, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడము, అదేవిధంగా వెంట్రుకలకు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నాయమ్మా. కొంతమందికి అయితే నాన్ స్పెసిఫిక్గా పెయిన్ కోరకూడదు అని చెప్పేసి కూడా సమస్య వస్తుంటుందమ్మా. దీనికి రీజన్ కూడా తెలియదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు కూడా ఇంతవరకు శాస్త్రీయంగా అయితే నిర్ధారణ కాలేదమ్మా. ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ షాంపూల వల్ల వస్తుంటాయి. కానీ చాలామందికి తప్పని పరిస్థితుల్లో మరి రెడీమేడ్ అవైలబుల్ షాంపూలు తెచ్చుకొని వాడుకుంటారమ్మా. సో కొన్నిట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. సో అవగాహన లోపం చేత మరి ఎవరికి ఏది అనుకూలంగా ఉండి, ఏది బాగుండి, ఏది కొంచెం స్మెల్ బాగుండడం కానీ, ఎక్కువ నురుగు రావడం కానీ, ఇట్లా టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటివి అయితే కొంతమంది మరీ ఎక్కువ వాడుతుంటారు. సో అలా కాకుండా హోమ్ మేడ్ షాంపూని మనం తయారు చేసుకొని నిలువ ఉంచుకొని ఇంటిల్లిపాది వాడగలిగితే ఇంటిల్లిపాదికి చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ తలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఈ హెయిర్స్కి సంబంధించినటువంటివి, స్కాల్ప్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. 1 కిలో ఈ మినుములు పొడి చేసుకోవాలి. మినుములమ్మా, మీరు చాలా ఆశ్చర్యపోతారు. సో అందరూ వాడుతుంటారమ్మా. చెప్తానమ్మా, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ 1 కిలో మినుములు కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. సో మినుముల పౌడర్లో అది కూడా మరీ కోర్స్ పౌడర్ అయితే సరిపోతుందమ్మా, మరీ మెత్త పొడి కూడా అక్కర్లేదమ్మా, కోర్స్ ఉంటే సరిపోతుంది. సో మినుములను వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకుని 1 కిలో మినుముల పొడి తీసుకోవాలి. అందులో ఈ ఉసిరిక పొడేమా 25 గ్రామ్స్ కలపాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్లు షీకాకాయ పొడి ఇప్పుడు కలపాల్సి వస్తుంది. పావు కిలోమా. 1 కిలో మినుములు అయితే మిగతా పదార్థాలన్నీ, అంటే ఇప్పుడు ఉసిరిక పొడి పావు కిలో, అదేవిధంగా షీకాకాయ పొడి పావు కిలో, అదేవిధంగా 3వ పదార్థంగా మెంతులను వేయించేసినటువంటి పొడి పావు కిలో. సో ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి పావు కిలో కలిపేసారు. అది 1 కిలో అయితే మిగతావన్నీ పావు కిలో. ఈ 3 పదార్థాలు కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి షాంపూ మేడ్ పౌడర్ తయారవుతుంది. అంతేమ్మా. సో ఇది ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని దీన్ని ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు వాడుకుంటున్నారు. తల స్నానం చేసేటప్పుడు 200 ml ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్ళు తీసుకోవాలమ్మా. ఒక పెద్ద గ్లాస్ వేడి నీళ్ళలో దాదాపు 5-6 స్పూన్లు ఈ పౌడర్ వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసేయాలి. 10 నిమిషాలు లేదా మాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టవచ్చమ్మా. ఆ విధంగా నానబెట్టిన తర్వాత బాగా కలిపేసేసి తలకు అప్లై చేసేసి ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత బాగా మనం రుద్దుకోవడం వల్ల తలకు సంబంధించినటువంటి మురికి తరిగిపోతుంది, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చుండ్రు ఇలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. చుండ్రు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చర్మము
ఈ డ్యామేజ్ కావడం కానీ చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ ఇలాంటివి కూడా జరగకుండా ఉంటాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి షాంపూ ఈ షాంపూమా. సో అవసరమైతే మరి ఆ వాడేటప్పుడు ఒక నిమ్మకాయ కూడా అందులో పిండి వేసి కూడా షాంపూ లాగా వాడుకోవచ్చమ్మా. సో మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి మరి మార్కెట్లో దొరికేటువంటి ఆ సింథటిక్ షాంపూస్ కంటే కూడా ఇలాంటి షాంపూ వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సార్ అసలు మినుములు అనేది ఫస్ట్ టైం వింటున్నాను హెయిర్కి అప్లై చేయాలని. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎస్ అమ్మా, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క మినుములు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయమ్మా. మినుములలో ఈ కాల్షియము తర్వాత ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందమ్మా. సో ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా హెయిర్ గ్రోత్ బలంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పరోక్షంగా ఏం చేస్తుందంటే ఈ వెంట్రుక అనేది ఒక ప్రోటీన్ అనమాట. సో ఈ మినుములు లాంటి ప్రోటీన్ని మనం ఆ భాగానికి అందించినప్పుడు ఈ కెరటిన్ అనేటువంటి ప్రోటీన్ బాగా డెవలప్ చేసేసి మరి చిన్న వయసులోనే వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా వెంట్రుకలు ఊడకుండా ఉంటాయమ్మా. ఇప్పుడు ఏదో నా వయసు వచ్చినటువంటి వాళ్ళకైతే వయోరీత్యా మరి అలాంటివి వాడినా కానీ మరి హెయిర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. హెయిర్ని కంట్రోల్ పోయే వాటిని కంట్రోల్ చేసుకోలేమమ్మా, ఒక స్థాయిలో ఉంది కాబట్టి. సో చిన్న వయసు వాళ్ళకైతే మాత్రం ఈ ప్రోటీన్ బాగా ప్రోటీన్ లభ్యత బాగా జరుగుతుంది కాబట్టి ఈవెన్ ఎక్స్టర్నల్ అప్లై చేసినప్పటికీ మరి ఆ వెంట్రుకలు నిగనిగలాడుతూ కోమలంగా సుందరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మెంతులు ఉన్నటువంటి కొద్ది శాతం నుండి ఆయిల్ కూడా దీనికి పనిచేస్తుందమ్మా. ఆయిల్ కూడా వెంట్రుకలు సౌందర్యవంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లబడకుండా ఉండేందుకు మరి ఈ మినుములు పనిచేస్తాయమ్మా. సో ఈ మినుములు మల్టీపర్పస్గా పనిచేస్తాయి. అదేవిధంగా షీకాకాయ బెస్ట్ స్కావెంజర్. అంటే ఈ తల భాగంలో ఉన్నటువంటి మురికిని అతి సమర్థవంతంగా తొలగించాలనే శక్తి ఈ యొక్క షీకాకాయ పౌడర్కి ఉందమ్మా. దీంతో పాటు మరి ఈ యొక్క చుండ్రు రాకుండా ఉండేందుకు అదేవిధంగా తల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టు కూడా ఈ యొక్క షీకాకాయ ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా ఈ యొక్క ఉసిరి వచ్చేసి ఉసిరి కూడా బ్లడ్ సర్క్యులేషన్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందమ్మా. అంటే ఈ స్కాల్ప్ భాగంలో తల భాగంలో ఉన్నటువంటి కణాలు కణజాలాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేటట్లు ఉండేందుకు కూడా ఈ యొక్క ఉసిరిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లే మెంతుల్లో కూడా ఉన్నటువంటి ఈ ట్రైగోనిలిన్ ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా వెంట్రుకలు చిన్న వయసులో నల్లబడకుండా ఉండేందుకు, వెంట్రుకలు విరగకుండా ఉండేందుకు, వెంట్రుకలు ఆ యొక్క కోమలత్వాన్ని పోకుండా ఉండేందుకు, వెంట్రుకలు నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా ఉండేందుకు, వెంట్రుకల్లో తేమ శాతము తైల శాతం తగ్గకుండా ఉండేందుకు, చుండ్రు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా పేలు ఇలాంటివి రాకుండా ఉండేందుకు ఇలా మల్టిపుల్గా ఈ యొక్క మెంతులు కూడా ఉపయోగపడతాయమ్మా. సో కాబట్టి హోమ్ మేడ్ ఈ యొక్క షాంపూని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఇంటిల్లిపాదికి చాలా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం వాళ్ళ సొంతం అవుతుందమ్మా. ఓకే, దానికి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అసలు మార్నింగ్ పట్టేస్తూ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా. మరి దానికోసం మనం ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ బ్రిజినెస్ నుంచి కానీ ఇట్లా బయటపడే అవకాశం ఉంటుందా? దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో సార్, చాలామందికి చలికాలం వచ్చేస్తుంది అంటేనే అసలు పొద్దున లేస్తూనే అసలు ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం సేపు నడిస్తే కానీ కొంచెం ఆ పెయిన్స్ అనేవి రిలీఫ్ అవ్వవు. నార్మల్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్లో ఉన్న వాళ్ళకైతే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో వాళ్ళందరి కోసం ఏదైనా పైపూత మందులుగా కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆయిల్ గురించి ఆలోచించినట్లయితే దాదాపు 50 ml ఆయిల్ ఆల్మోస్ట్ 70 రూపాయలు, 80 రూపాయలు, 100, 200, 300 ఇలా ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి అందని ద్రాక్ష పళ్ళు. సో ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఇంచుమించు చాలామంది ఇంట్లో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పు, మెడ నొప్పు, భుజం నొప్పులు, ఏదో ఒక నొప్పులతో అవస్థపడుతూ ఉంటారమ్మా. ఎందుకంటే వాతావరణ ప్రభావం కూడా ప్రధానంగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క కారణాలు వచ్చేందుకు చలికాలము సమస్తమైనటువంటి శరీరానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి ఈ కండరాలు ముకుళించుకొని పోతాయి అన్నమాట. సో ఈ యొక్క మజిల్స్ ఎప్పుడైతే ముకుళించుకొని పోతాయో అప్పుడు ఆ మజిల్స్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేత మరి నొప్పి రావడము, దీని యొక్క ప్రభావం చేత ఈ యొక్క కీళ్ళ భాగంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం చేత మరి అక్కడ నొప్పి, పోటు, బాధ, సలుపు ఇలాంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో వయసు వచ్చిన వాళ్ళకి మరీ ఎక్కువ సమస్యలు ఉంటాయి.
ముదిమ వయసు ఉన్నటువంటి వాళ్ళకు, అలా కాకుండా మరి యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ చలికాలంలో రకరకాల నొప్పులు వేధిస్తుంటాయమ్మా. సో ఈ నొప్పులను అన్నింటికీ చెక్ పెట్టేదానికి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్స్ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆయిల్స్ మనకు లభ్యమవుతాయమ్మా. ఏమంటే వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుని కరెక్ట్గా తయారు చేసుకోగలిగితే సూక్ష్మంలో మోక్షం అన్న రీతిలో చక్కటి ప్రయోజనం ఇంటిల్లిపాది పొందవచ్చుమా. సో కేవలం మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఒక చలికాలంలో వచ్చేటువంటి ఇలాంటి నొప్పులకు కానీ, లేకపోతే సంవత్సరం అంతా మిగతా సమయాల్లో వచ్చేటువంటి నొప్పులకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబెట్టుంటే ఔషధం పనిచేస్తుందమ్మా. ఆయిల్ మనసు ఉంటే మార్గం ఉందమ్మా. కేవలము 1 గంట మనం టైం కేటాయించేసి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా రోజుల పాటు ఆ మెడిసిన్ అందరూ వాడుకోవచ్చు ఇంటిల్లిపాది. సో ఎలాగంటేమా, ఇప్పుడు నీరుల్లిపాయల రసం, నీరుల్లిపాయలు రసం లేకపోతే నీరుల్లిపాయలు అలాగైనా వాడుకోవచ్చుమా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతకంటే కూడా ఇంకా సులువైన పద్ధతి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీరుల్లిపాయలు తీసుకోండి. నీరుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ మిగతా పాయలంతా చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలమ్మా. సో 25 గ్రామ్స్ నీరుల్లిపాయలు. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక 25 గ్రామ్స్ అమ్మా. వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ నీరుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసినటువంటివి వెల్లుల్లిపాయలు కాస్త దంచేసేసి అది 25 గ్రామ్స్, ఇవి 25 గ్రామ్స్, ఒక 1/2 లీటర్ అంటే 500 ml ఆవాల నూనె వేసేయాలమ్మా. ఆవ నూనె. ఈ ఆవాల నూనెనే మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. పచ్చళ్ళ తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తుంటారమ్మా. సో ఆవాల నూనె కూడా మరి నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ఈ వెల్లుల్లి నీరుల్లికి తోడు వీటికి కూడా ఈ యొక్క ఆవాల నూనె కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు. సో ఆవాల నూనెలో ఈ యొక్క 2 పదార్థాలను వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా. సో కొద్దిసేపు బాగా ఉడికించాలమ్మా. సో కొద్దిసేపు ఉడికించేసరికి ఈ యొక్క నీరుల్లి ఆ యొక్క కలర్ రంగు మారిపోతుంది, వెల్లుల్లి రంగు మారిపోతుందమ్మా. కాస్త గోధుమ రంగులోకి వచ్చేస్తాయి. సో గోధుమ రంగులోకి వచ్చి రావడమే కాకుండా ఆ పదార్థం తయారయ్యేటప్పుడు శబ్దం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. సో అప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, వెల్లుల్లి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆవాల నూనెలో వచ్చినట్లు మనకు గుర్తమ్మా. సులభంగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీ. సో శబ్దం రావడం తగ్గిపోయేసేసి నురుగు రావడం మొదలవుతుంది. అప్పుడు దించేసేసి ఆ యొక్క ఆయిల్ని వడగట్టేసేయాలి. వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 50 గ్రాములు కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా. కర్పూరం అంటే మనకు ముద్ద కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ ఏదే కర్పూరమైనా వాడుకోవచ్చుమా. పచ్చ కర్పూరం ఖరీదు ఎక్కువ, పైపూత మందులకు మరి ముద్ద కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ ఇలాంటివి వాడుకుంటే సరిపోతుందమ్మా. కడుపులోకి వాడేదానికి మాత్రం తప్పనిసరిగా మరి పచ్చ కర్పూరమే వాడుకోవాలి. పైపూత మందుకి ఇలాంటి కర్పూరాలు వాడుకుంటే సరిపోతుంది. సో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. అందులో వేసేసి మూత పెట్టేసేస్తే కొద్దిసేపటికంతా ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. అంతా కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మరి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చుమా. సో మోకాళ్ళ భాగంలో అప్లై చేసుకోవచ్చు, భుజం భాగంలో అప్లై చేసుకోవచ్చు, మెడ భాగంలో అప్లై చేసుకోవచ్చు, తలకు అప్లై చేసుకోవచ్చు, కీళ్ళకు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా పిక్కలకు అప్లై చేసుకోవచ్చు. వాటినా తెలుసమ్మా, ఎక్కడ నొప్పులున్నా నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ 3 పదార్థాల్లో ఉన్నాయి. 4 పదార్థాలు, ఈవెన్ కర్పూరం కూడా కౌంటర్ ఇరిటెంట్గా పనిచేసి నొప్పిని తగ్గించడానికి సహకారిగా ఉపయోగపడమే కాకుండా ఈ 3 ఔషధ గుణాలను మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేసేందుకు ఈ కర్పూరం కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చీప్ అండ్ బెస్ట్గా మనం ఔషధాలు తయారు చేసుకోదగ్గ ఔషధాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి ఔషధంగా చెప్పుకోవచ్చుమా. ఓకే. సో ఇది ఎవరెవరు వాడచ్చు సార్? అందరూ యూజ్ చేసుకోవచ్చా? చిన్న పిల్లలు, పెద్దలు, అదేవిధంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చుమా. వాళ్ళు వీళ్ళని కాకుండా మరి ఏదైనా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆయిల్ను వాడుకోవచ్చు, పైపూత మందికి కాబట్టి. అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గది ఏమైనటువంటి ఆయిల్ ఈ యొక్క హోమ్ మేడ్ పెయిన్ రిలీవర్ ఆయిల్ అమ్మా. ఓకే సరే, ఒకవేళ టైం లేదు, లేదంటే ఆ ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి వీలు అవ్వలేదు, దీనికి ఆల్టర్నేట్గా బయట మార్కెట్లో వేరే ఆయిల్స్ ఏమైనా దొరుకుతాయా? చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేదిక్ ఔషధ విక్రయశాలలో చాలా ఇలాంటి పెయిన్ రిలీవర్ ఆయిల్స్ దొరుకుతాయమ్మా. సో ప్రధానంగా నిర్గుండి తైలం అనేది బాగా పనిచేస్తుందమ్మా. నిర్గుండి తైలం అంటే ఈ వావిలిని ప్రధానంగా ఉపయోగించేసి ఆయిల్ని తయారు చేస్తారమ్మా. నిర్గుండి అంటే వావిలి. సో వావిలి అనేటువంటి పేరు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళలో, కొంచెం నాగరికమైనటువంటి వాళ్ళలో వావిలి ఆకు, వావిలి చెట్టు అంటారు. కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే కొంచెం మోటుబరిగా ఉన్నటువంటి అనాగరికంగా ఉండి కొంచెం అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు. అంటే వాయిలి అంటే వాయి అంటే వాతం,
సో వాతం అంటే నొప్పి, పెయిన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత వాయులాకు అని చెప్పేసి మా పల్లెటూర్లలో కానీ కొంచెం నిరక్షరాస్యతగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పిలుస్తుంటారమ్మా. ఓకే. మామూలుగా అయితే వాయులాకు అంటారు అనమాట, దాన్ని నిర్గుండి అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. సో పూర్వకాలము చాలా కుటుంబాల్లో కూడా ఈ గర్భవతులకు కాన్పోయిన తర్వాత మరి ఆ బాలింతలకి కొన్నాళ్ల పాటు అంటే వారం కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఈ వావిలాకు నీళ్ళలో వేసేసి నీళ్లు కాచిన తర్వాత నీటితో స్నానం చేయించేవాళ్ళమ్మా. అంటే ప్రసవావస్థ టైంలో ఆ నొప్పులతో ఆమెకు చాలా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి, తర్వాత ప్రసవం అయిన తర్వాత కూడా నొప్పుల ప్రభావము మరి 10-15 రోజులు కూడా ఉంటుంది కాబట్టి ఆ నొప్పులు త్వరగా తగ్గేందుకు, త్వరగా ఆరోగ్యం చేకూరేందుకు మరి ఆ బాలింతలకు కూడా ఈ వావిలాకుతో స్నానం చేయిస్తుంటారమ్మా, నీళ్ళు తీసేసి. పూర్వకాలం ఆ ఆచారం ఉండేదన్నమాట. సో కాబట్టి ఈ వావిలాకుతో తయారు చేసిన నిర్గుండి తైలం పనిచేస్తుంది. అదేవిధంగా క్షీరబల తైలం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా, క్షీరబల. ఆ క్షీరబల తైలం కూడా ఈ నొప్పులకు పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు సమానంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు వాడుకోవచ్చు. దీంతోపాటు కర్పూరాది తైలం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా, ఇది కూడా పైపూత మందుగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా విషముష్టి తైలం, ఇది కూడా నొప్పులను తగ్గించడంలో చాలా అగ్రగామిగా పనిచేస్తుందమ్మా. విషముష్టి తైలము, దీన్ని మహావిషగర్భ తైలం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 రకాల తైలాల్లో అన్ని తైలాలు బాగా పనిచేస్తాయి. కాంబినేషన్ మాత్రం నేను చెప్పినట్టు నిర్గుండి తైలము, క్షీరబల తైలం కలిపి వాడుకోవచ్చు. సో దీంతోపాటు మరి కావాలనుకున్న వాళ్ళు కర్పూర తైలం వాడుకోవచ్చు, విషముష్టి తైలం ఏవైనా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మరి ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఆయుర్వేదం విక్రయశాలలు ఉన్నట్లయితే అక్కడ తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.